మండలంలోని మూల స్వయంభూవరంలో 232 కుటుంబాలు నివసిస్తున్నాయి. పక్కనే ఎన్టీపీసీ గోడ కానుకొని ఈ గ్రామం ఉంది. ఈ గ్రామంలో మొక్కంతా నల్లగా మాడిపోయి ఉన్నాయి. చుట్టూ పరిసరాలన్నీ కూడా నల్లగా మసిబొగ్గులాగా మారిపోయినాయి. ఇంటికి వేసినటువంటి సున్నాలు కలర్లు కూడా మొత్తం నల్లగా అయిపోయినాయి. ఉప్పు నీరు పడిపోతూ ఉంది. అన్నిటికీ భారతదేశాన్ని అంతటికీ వెలుగు నింపుతున్నాం మేము అనేది చెప్తున్నటువంటి ఎన్టీపీసీ వాళ్ళ పక్కనే ఉన్నటువంటి మూల స్వయంభూవరం గ్రామానికి కరెంట్ ఉండట్లేదు. ఆ ఉప్పు నీరు తీగల మీద పడిపోయి కరెంట్ షార్టేజ్ వచ్చి చీకటిమయం అయిపోతూ ఉంది. రాత్రులు ఇక్కడ చీకటి, పగలంతా కూడా కాలుష్యం, దుమ్ము ధూళితో ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలందరూ బతుకుతూ ఉన్నారు. అనేక రకాల జబ్బులు, చర్మ వ్యాధులు, అలాగనే ముఖం మీద మచ్చలు, మొత్తం కిడ్నీలు పాడైపోవటం, లంగ్స్ పాడైపోవటం, ఇలాగ అనేక రకాల జబ్బులతోటి ఇక్కడ ప్రజలందరూ కూడా సతమతం అవుతూ ఉన్నారు. ఇంత జరుగుతున్న అధికారులు, ఎమ్మెల్యేలు, అందరూ మంత్రులు వస్తున్నారు, పోతున్నారు, మీ గ్రామాన్ని తరలిస్తాం, మీకెందుకు మమ్మల్ని గెలిపించండి అని చెప్పి మొన్న ఎలక్షన్లో కూడా చెప్పారు. ఇంత తీరా గెలిచిన తర్వాత ఇక్కడ ఈ ఊరు పట్టించుకున్న నాదుడే లేడు. సిపిఎం పార్టీగా ఈ ప్రజా చైతన్యతలో భాగంగా మేము ఈ గ్రామంకి వచ్చాం. మొత్తం గ్రామంలో ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా పరిశీలించడం జరిగింది. చాలా దారుణమైన పరిస్థితులు ఈ కుటుంబాలు ఇక్కడ బతుకుతూ ఉన్నాయి. తక్షణం ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలకి నష్టపరిహారం చెల్లించి గ్రామాన్ని తరలించి ఇక్కడ పంటలు నష్టపోయిన వాళ్ళకి, మొక్కలు నష్టపోయిన వాళ్ళందరూ కూడా నష్టపరిహారం చెల్లించాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. దానిలో భాగంగా రేపు 24వ తారీఖున పరవాడ ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర మొత్తం గ్రామ ప్రజలందరితో కూడా పెద్ద ఎత్తున మహాధర్నా నిర్వహిస్తున్నాం. ఈ గ్రామాన్ని అధికారులు వెంటనే సర్వే చేసి నష్టపరిహారం విలువ కట్టి తక్షణం ఈ గ్రామాన్ని తరలించాలని, లేకపోతే ఈ గ్రామంలో ఉన్నటువంటి పిల్లలు కానీ, ముసలి వాళ్ళు కానీ, పెద్దవాళ్ళు కానీ, యువకులు కానీ అందరూ అనారోగ్యం పాలయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇంత దారుణమైన పరిస్థితి రాష్ట్రంలో ఏ గ్రామంలో ఉండదనేటువంటిది మేము సిపిఎం పార్టీగా భావిస్తున్నాం. తక్షణ అధికారులు స్పందించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇంకుడు గుంటలు తవ్వి ఏదైతే ఎన్ఆర్జీఎస్ పనులు అవుతున్నాయో ఆ దగ్గర పంట కాలువల పక్కన కానీ, నదుల పక్కన కానీ తవ్వి వ్యవసాయ కూలీలకి, వ్యవసాయ భూములు ఉన్న వాళ్ళకి కూడా నీటిని నిల్వలు ఇచ్చే దానిలో భాగంగా ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. దగ్గర 450 మన నియోజకవర్గంలో ఈ పాండ్స్ తవ్వే కార్యక్రమం ఈరోజు మొదలుపెట్టడం జరుగుతూ ఉంది. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు నేతృత్వంలో ఈ ఎన్ఆర్జీఎస్లో ఇన్ని పనులు చేసుకోవచ్చు అనే విధంగా అభివృద్ధి జరుగుతూ ఉంది. ఇప్పటికే 4,500 కోట్ల రూపాయలు 175 నియోజకవర్గాలు హెచ్చించింది రోడ్ల కోసం మనం చూసాం. అలాగే మంచినీటి సదుపాయాలు కూడా అన్ని ఊర్లకి కూడా ఇస్తున్న నేపథ్యం ఉంది. ఇప్పుడు మళ్ళీ ఈ కార్యక్రమం తీసుకుని రైతులకు మేలు చేసే కార్యక్రమం కూడా ఇక్కడ రైతులకు మేలు చేయడంతో పాటు మా కూలీలకి, ఎవరైతే ఈ ఎన్ఆర్జీఎస్ కూలీలు ఉన్నారో వాళ్ళకు కూడా పని దినాలు పెంచి రేపు ఈ మార్చి అయ్యింది. ఈ మార్చి తర్వాత మళ్ళీ వాళ్ళకి పని దినాలతో పాటు కూలీ రేటు కూడా పెంచడం కోసం కూడా కేంద్రంతో మాట్లాడతానని నిన్న అసెంబ్లీలో కూడా ఉప ముఖ్యమంత్రి గారు చెప్పడం కూడా జరిగింది. కూలీ రేటు పెంచుతాం, పని దినాలు పెంచుతాం, ఎవరిని వదలకుండా వాళ్ళు చేసే పని మళ్ళీ రాష్ట్రానికి, రాష్ట్ర అవసరాలకు ఉపయోగపడే పనులు వాళ్ళతో చేయించి మంచి కార్యక్రమాలు తీసుకుంటూ ఉన్నారు. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చేపట్టే ఈ కార్యక్రమం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వారైతే కర్నూలులో ప్రారంభిస్తూ ఉన్నారు. 175 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ప్రారంభించమని పిలుపునిచ్చారు. దానిలో భాగంగా మన నియోజకవర్గానికి వచ్చిన 450 ఇంకుడు గుంటలను కూడా ఈరోజు ప్రారంభించుకునే కార్యక్రమంలో భాగంగా ఎస్ఆర్ పురంలో మనం ఇక్కడ ప్రారంభించుకున్నాం. మా అధికారులను ఆదేశించి అన్ని పనులు ఈరోజు స్టార్ట్ అవ్వాలి, త్వరితగతిన పూర్తి కావాలి, ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు జరగాలి అని చెప్పి కోరుకుంటూ ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తాం. వస్తారంటే చేయలేండి, రాకూడదు, మీరు ఎలా అడ్డొస్తారు? ఎలా అడ్డొస్తారు? నాకు తీయొద్దని